పోచమ్మ ఆలయ నిర్మాణానికి సహకరించిన వారిని మరవరాదు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి అన్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూరు గ్రామంలో శిథిలావస్థకు చేరిన పోచమ్మ గుడిని పూర్వ వైభవంలోకి తేవాలని విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన ఆలయ నిర్మాణదాత నాగరాజు సుమారు 15 లక్షలతో గుడిని నిర్మించి సౌకర్యాలు కల్పించారన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించాల్సిన సమయంలో కొందరు కావాలని ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన విశ్వబ్రాహ్మణులకు సహకరించాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి కోరారు. జఫర్గఢ్ మండలంలో జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు శృంగారపు వెంకటేశ్వర్లు మాట్లాడారు. కోనూరు గ్రామంలో గతంలో శిథిలావస్థకు చేరిన పోచమ్మ గుడిని చూసి చలించిన దాత నాగరాజు 15 లక్షలతో పోచమ్మ ఆలయాన్ని నిర్మించి సౌకర్యాలు కల్పించారన్నారు. ఆలయంలో తరతరాలుగా ఆచారాల ప్రకారంగా విశ్వబ్రాహ్మణులు పూజలు నిర్వహిస్తారని, ఆలయం నిర్మించిన దాతతో పాటు సహకరించిన సభ్యులు గుడికి పూజలు అందిస్తుండగా కొందరు కుమ్మరి కులస్తులు తమకు వాటా ఉంటుందని ఆలయ అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది సరైనది కాదని వారు ఖండించారు. గ్రామ అభివృద్ధి కోసం సహకరించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించే విశ్వబ్రాహ్మణులను కొందరు వ్యతిరేకిస్తున్నారని, ఇది సరైనది కాదని, ఇలాగే అడ్డు వస్తే తాము దేనికైనా న్యాయబద్ధంగా పోరాడేందుకు సిద్ధమని రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి హెచ్చరించారు. న్యాయపరంగా చట్టపరంగా దేనికైనా తాము ముందుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం విశ్వబ్రాహ్మణులు సహకరిస్తున్నారని, మంచికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు శృంగారపు వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు బాలోజీ భద్రయ్య, సిద్ధోజు రమేష్, గ్రామస్తులు శంకపల్లి మురళి, శంకపల్లి సమ్మయ్య, రాజు, శంకపల్లి విష్ణు, పోతోజు నరసయ్య, ఎల్లాచారి, శంకపల్లి ఆంజనేయులు, కసివద్దుల రమేష్ పలువురు పాల్గొన్నారు. చనిపోవడం జరిగింది. ఆ తర్వాత గుడి వ్యవస్థలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దాతలైనటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది విశ్వబ్రాహ్మణ సోదరులు రాజు గారు, నాగరాజు గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క పెద్దల జ్ఞాపకార్థం పోచమ్మ గుడి నిర్మాణానికి ఒక 15 లక్షల రూపాయలు పెట్టి నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కోనూరు గ్రామస్తులు విశ్వబ్రాహ్మణులందరూ కలిసి విగ్రహాలతో పాటు కూడా దర్వాజలు, విగ్రహాలు, ముక్కు పుడకలు మరియు మకర తోరణాలు కూడా తయారు చేసి ఆ గుడి నిర్మాణం చేసుకుంటూ లోక కళ్యాణార్థం ఆ గుడి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటూ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ మరియు కులస్తులు కానీ ఇతర కులస్తులు కానీ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి గ్రామ దేవత పూజలు చేసుకోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ యొక్క గుడి నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నిర్మాణ క్రమంలో సాంప్రదాయ ప్రకారంగా జరిగింది. వాళ్ళకు అనుకున్న ప్రకారం జరిగిన తర్వాత గుడిలో భాగంగా పూజ కార్యక్రమంలో కూడా గ్రామస్తులు కూడా ఉండాలని ఒక ఉత్సవ కమిటీగా ఏర్పాటు చేసుకొని ఇతర కులస్తులతో పాటు కూడా మన యొక్క విశ్వబ్రాహ్మణులు కూడా పాల్పంచుకొని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ఉత్సాహంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరియు రైతులు, విశ్వకర్మ సోదరులందరూ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తర్వాత కొంతమంది వచ్చి శాలివాహనులు ఈరోజు ఆ గుడి మాకే హక్కు చెల్లాలని చెప్పి అనే ఆలోచనతో మాట్లాడుతాను. అది కుమ్మరి కులస్తులు ఇటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. ఇవాళ వేములవాడలో బద్దిపోచమ్మ కానీ, అదే రకంగా ఇతర దేవతా గుళ్ళలో కానీ ప్రతి గ్రామంలో కానీ విశ్వబ్రాహ్మణులు అనేది ముందు బోనం పోయి అమ్మవారికి పూజలు చేసి పూజలు పురస్కారం అప్పచెప్పుకున్న తర్వాత శారీలు అప్పచెప్పుకున్నాక చీరచారులు అప్పచెప్పుకొని ఆ దేవతను కొలిచేవాళ్ళం. ఇక్కడ నాది అనే పదంతో కొంతమంది శాలివాహనులు నాది అనే పదంతో వచ్చింది కాబట్టి అది సరైనది కాదు. ఏదైనా ఇతర కులస్తులను దృష్టిలో పెట్టుకోండి. నాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి పూజారులు ఎవరని చెప్పి గ్రామాలలో తెలుసుకొని, చరిత్ర తెలుసుకొని, అనవసరమైన ఆలోచన చేయకుండా కులాల మధ్యలో కులాలకు చిచ్చు పెట్టి దేవతలను దాదాపు ఉన్నటువంటి మా యొక్క అనగాని నుంచి నాటి నుండి నేటి వరకు వచ్చినటువంటి మా యొక్క కులదేవత అయినటువంటి పోచమ్మను ఆ రకంగా దాదాపు ఇష్టం రైతులు నాది అని చెప్పి ఆలోచించడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా విశ్వ బ్రాహ్మణులందరం టోటల్గా ఏకస్తులమై మేము అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం.
లేని పక్షంలో వాళ్ళు అదే రకంగా ఉంటే మాత్రము చాలా పెద్ద మొత్తంలో సమస్యను తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి ఎంతటికైనా తెగించి మా యొక్క సమస్యను పరిష్కరించుకునే వరకు కూడా మేము ముందు పోదామని చెప్పి కూడా తెలంగాణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు ఎర్రోజు భిక్షపతి, తెలంగాణ విశ్వకర్మ ఐక్య సంఘం. అదేవిధంగా గుడి నిర్మాత అయినటువంటి నాగరాజు గారికి తల్లి విజయమ్మ వారి మీద దౌర్జన్యం చేయడం కూడా జరిగింది. అది వెంటనే అది మార్చుకోవాలి. ఏదైతే కులస్తులున్నారో మా విశ్వబ్రాహ్మణ కులస్తులు వారికి ఖచ్చితంగా ఆ యొక్క ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా విశ్వబ్రాహ్మణ కులస్తులకు వాళ్ళకు సహకరించి మాకు గురుదేవత పూజలకు మాకు అనుమతించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఈ దౌర్జన్యంలో పోటీ పడలేక మేము ఉన్నటువంటి ఆలోచన సాంప్రదాయ ప్రకారంగా ఒక చట్టాన్ని మా చేతిలో తీసుకోవద్దని చెప్పి దృష్టిలో పెట్టుకొని మా కమిటీ అందరూ తీర్మానం చేసుకొని ఈరోజు దేపర్ఘట్ మండల్ పోలీస్ స్టేషన్కు మా యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో రిప్రజెంటేషన్కు సాంప్రదాయ ప్రకారంగా అనుకూలమైన రీతిలో మాకు సమస్య పరిష్కారానికి దొరుకుతుందని చెప్పి మేము ఆశించుకుంటున్నాం. అది లేని పక్షంలో మాకున్న దారి ప్రకారంగా మా చట్ట ప్రకారంగా ఏం చేయాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది. జై విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల ఐక్యత.